ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావుల యొక్క జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. వారి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన గంగలో తరిస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు భిక్షమయ్య గురూజీ గారితో ఉన్నాం. వారు సత్యసాయి ధ్యాన మండలి ద్వారా ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి మహానుభావులు. వారితో మరొక అంశంతో సజ్జన సాంగత్యం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని తీసుకుందాం. దాంట్లో ప్రధానంగా 3 పాయింట్లు. ఒకటి వచ్చేసి ధ్యానము సాధన ద్వారా, ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందా. రెండో పాయింట్, అలా సిద్ధించే పని అయితే ఎంతోమంది మహానుభావులు యోగులు అవసాన దశకు వచ్చేసరికి రుగ్మతలతో బాధపడుతూ బలవంతంగా జీవితాన్ని ముగించారు. తక్కువ వయసులోనే జీవితాన్ని ముగించారు. ఇప్పుడు వివేకానందుల వారు ఉన్నారు, షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతూ, టైఫాయిడ్, మలేరియా, న్యూమోనియా. వివేకానందుడు అంత సాధకుడు అంటారు కదా, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే చాలామంది నేను ఈ మధ్య కలిసిన వాళ్ళు కొంతమంది మహానుభావులే, పేర్లు అనవసరం, మహానుభావులు, వారు టాబ్లెట్లు వేసుకొని స్టేజీ మీదకి వచ్చి మేము యోగా ద్వారా, ఆధ్యాత్మిక మార్గం ద్వారా మేము ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకున్నాం అని మాటలు ప్రసంగాలు ఇస్తూ రుగ్మతలు తొలగిస్తామని చెప్పి హామీ ఇస్తాం, నన్ను నమ్ముకోండి తగ్గిపోతుంది అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆధ్యాత్మిక ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందా సాధన ద్వారా. రెండోది, సాధన చేస్తే ఎందుకు మహానుభావులందరూ కూడా అవసాన దశలోనే వ్యాధులతో మరణించారు. అయితే మూడోది, ఇట్లాంటి సాధనలు చెప్పే వాళ్ళే రోగాలతో బాధపడుతూ వాళ్ళు స్టేజీ ఎక్కే ముందర టాబ్లెట్ వేసుకొని మీరందరూ టాబ్లెట్లు వేసుకోవద్దు అని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఎంతవరకు ఈ మూడు కాంట్రాడిక్షన్ పాయింట్లు, దీనికి ఎట్లా మీరు? ఇది చాలా మంచి అంశం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మికతకు, యోగాకు డిమాండ్ రావడానికి మూల కారణం రుగ్మతలే. రుగ్మతలు నివారించుకునేటటువంటి విధానంలో వైద్య విధానాలు ఎంతో కొంత మేరకు వైఫల్యం చెందాయి. కాబట్టి యోగా ద్వారా, ధ్యానం ద్వారా, ఆసనాల ద్వారా, ప్రాణాయామ ద్వారా, సూర్య నమస్కారాల ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చని చెప్పి గుంపులుగా ఆధ్యాత్మిక మార్గం వైపు పయనిస్తున్నారు. దానికి తోడు ఏం జరుగుతుంది? ఆధ్యాత్మిక సంస్థలు కూడా పుట్టగొడుగుల్లాగా వెలుగులోకి వచ్చి వాళ్ళు కూడా విపరీతంగా ప్రచారం చేసుకుంటూ సాధకులను ఆకర్షిస్తూ రుగ్మతలు పోగొడతామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఎవరికైనా ఎక్కువ కాలం జీవించాలని ఉంటుంది, ఆరోగ్యంగా జీవించాలని ఉంటుంది, ప్రశాంతంగా జీవించాలని ఉంటుంది, సంతృప్తిగా జీవించాలని ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం ద్వారా అవన్నీ పొందొచ్చు అనేటటువంటి భావంతో ప్రవేశిస్తున్నారు. వాస్తవానికి మీకు ఒక విషయం చెప్తాను. నేను 91వ సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడానికి మూల కారణం కూడా ఆత్మ పరమాత్మ కాదు, జబ్బులు తొలగించుకోవాలి, రిటైర్ అయినంత వరకు సంస్థలో కొనసాగాలి, ఉద్యోగంలో కొనసాగాలి, నా భార్య బిడ్డలకు న్యాయం చేయాలి. నాకున్న ఒకే ఒక ఫోబియా ఏంటంటే డెత్ ఫోబియా. కారణం ఏంటి? జబ్బులు విపరీతంగా ఉన్నాయి కాబట్టి రిటైర్ అయ్యేంత వరకు ఉద్యోగంలో కొనసాగుతానో లేనో అనేటటువంటి భావంతో ఈ మార్గంలోకి ప్రవేశించాను. అల్లోపతి చూశాను, హోమియోపతి చూశాను, ఆయుర్వేదం చూశాను, సిద్ధ చూశాను, నాటు వైద్యం చూశాను. కానీ అక్కడ తాత్కాలికంగా కొంత మార్పు వచ్చింది, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం రాలే. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోవడానికి మూల కారణం ఆరోగ్యాన్ని పొందటమే కదా. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఆరోగ్యాన్ని పొందలేదనుకోండి, అతను చేసిన సాధన ప్రయోజనమా నిష్ప్రయోజనమా? నిష్ప్రయోజనం. అది కాబట్టి 4 ఏళ్ళు 5 ఏళ్ళు సాధన చేసిన తర్వాత తప్పనిసరిగా శారీరకంగా మార్పు రావాలి, మానసికంగా మార్పు రావాలి, కుటుంబ పరంగా దైనందిన జీవితంలో మార్పు రావాలి. అలా ఉన్నప్పుడు అది పురోగతి అవుతుంది, లేకపోతే తిరోగమనం అవుతుంది. నేను 91వ సంవత్సరం దీనిలోకి ప్రవేశించేటప్పుడు కొన్ని అనుమానాలతో ప్రవేశించాను. తర్వాత ఏంటి, ప్రతి విషయాన్ని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేశాను.
నాకు సంక్రమించినటువంటి జబ్బులు మొత్తం కూడా వంశపారంపర్య జబ్బులు కదా. 2012వ సంవత్సరం నా శారీరక మానసిక స్థితులకి 22వ సంవత్సరం మానసిక స్థితులకి స్పష్టమైన తేడా ఉంది. దీనికి మూల కారణం ఏంటంటే మనం అనుసరించేటటువంటి విధానం తప్పనిసరిగా శాస్త్రీయ పంథాలో ఉండాలి. శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలకి, సందేహాలకి, సంకోచాలకి, చిక్కు ప్రశ్నలకి ఎటువంటి అవకాశం ఉండదు. ఇంకొక విషయం చెప్తున్నాను. ఏ వ్యక్తి అయినా సాధనలో పరిణతి చెంది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే, భౌతిక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందాలంటే కాలి బొటన వేలు నుంచి నడినెత్తి వరకు శరీరాన్ని సమూలంగా సంపూర్ణంగా శుద్ధి చేసుకోవాలి. మన దేహంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏమిటంటే 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3 రక్షక వ్యవస్థ. ఈ 3 చాలా కీలకమైనవి. వీటితో పాటు ఇంకొక 5 వ్యవస్థలు ఉన్నాయి. అదేమిటి? ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ. ఇంకొక విషయం ఏంటి? శరీరంలో 7 అంతస్తులలో 7 కోశాలు ఉన్నాయి, 7 చక్రాలు ఉన్నాయి, 7 భాగాలు ఉన్నాయి. ఇవి కింద నుంచి పై వరకు ప్రతి భాగంలో కూడా మనిషిని యొక్క ఆరోగ్యం వైపుగా ఇవి ప్రేరేపించబడుతూ ఉంటాయి. మూలాధార చక్రం నుంచి సహస్రారాలు ఉన్నటువంటి ఆత్మీయ కోశం వరకు మొత్తం కూడా అన్ని చక్రాలు సమూలంగా శుద్ధి అయ్యాయి అనుకోండి, మనిషి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. దీన్ని శాస్త్రయుక్తంగా తెలుసుకొని కనుక సాధన చేసేటట్లయితే 100% ఆరోగ్యం వస్తుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఏ వ్యక్తి అయినా సరే సాధన చేసినా సరే రుగ్మతలు పోలేదన్నా, అదనంగా రుగ్మతలు ఇంకా ఎక్కువయ్యాయన్నా అది ఆధ్యాత్మిక విధానం కాదు, ఆధ్యాత్మిక ఫలవర్షణ. అది శాస్త్రయుక్తమైనటువంటి విధానాన్ని దేన్ని అనుసరించినా సరే తప్పనిసరిగా 100% ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. దీనికి మీకు ఒక చిన్న ఇది చెప్తాను. ఎవరైనా సాధనలో కూర్చున్నప్పుడు ముందు శరీరాన్ని సంసిద్ధం చేయాలి, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి, మనసును సంసిద్ధం చేయాలి. సీక్రెట్ ఆఫ్ యోగా చెప్తాను. శరీరము, మెడ, తల 3 ఒకే వరుసలో ఉండాలి. శరీరము, మెడ, తల 3 ఒకే వరుసలో ఉండాలి. ఏంటి దీనివల్ల? నేను మరొకసారి మీకు కరెక్ట్గా ఎన్లైటన్ చేస్తున్నాను. మెదడు, వెన్నుబాము 3 కూడా స్ట్రైట్గా ఉండాలి. మీరు ఒకసారి యోగుల యొక్క జీవితాన్ని, యోగుల సాధన ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఒక దండం పెట్టుకుంటారు, కర్ర పెట్టుకుంటారు, తర్వాత వెన్నెముక నిటారుగా పెట్టుకుంటారు, అలాగే ఉంటారు వాళ్ళు. సమం కాయం శిరోగ్రీవం అంటారు. ఎస్, కృష్ణుడు భగవత్. శరీరము, మెడ, తల, ట్రంకు, నెక్కు, హెడ్. ట్రంకు, నెక్కు, హెడ్ 3 స్ట్రైట్గా ఉండాలి. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను. సాధనకు ఉపక్రమించబోయే ముందు మానసికంగా సంసిద్ధం కావాలి. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ గురించి చూస్తే తిరోగమనం జరుగుతుంది. మనం శరీరాన్ని బిగించి కదలకుండా కూర్చోవాలనుకున్నప్పుడు స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా ఏమవుద్ది? బంధించబడుతుంది. స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా బంధించబడుతుంది. మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రబోధించారు ఒక చోట. ఏమని? ప్రపంచంలో దేన్నైనా నియంత్రించవచ్చు కానీ మనసు నియంత్రించలేమన్నాడు. మనసు నియంత్రించడం మహాప్రమాదం అన్నాడు. అది సాధ్యం కాదన్నాడు. మనసును జయించడం మహాప్రమాదం, అది సాధ్యం కాదన్నారు. ఎవరు? కృష్ణ పరమాత్మ. మనకి సూక్ష్మ శరీరం ఉంటుంది, స్థూల శరీరం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలే స్థూల శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలే స్థూల శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. మనం ట్రీట్మెంట్ దేనికి ఇవ్వాలి? సూక్ష్మ శరీరానికి ఇవ్వాలి. మనం ఫిజికల్గా ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఏదైనా సరే అది అశాస్త్రీయత అవుతుంది, పాక్షికం అవుతుంది, అసంపూర్ణం అవుతుంది. సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మానసికంగా సంసిద్ధం చెంది శరీరము, మెడ, తల 3 కూడా ఒకే వరుసలో ఉండి శరీరాన్ని బిగించకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకునేటట్లయితే క్రిందన ఉన్నటువంటి ప్రాణశక్తి పైకి ప్రవహిస్తుంది. ఇంకో మాట చెప్పనా?
మూలాధారంలో ఉన్నటువంటి కుండల శక్తి పైకి ప్రవహిస్తుంది. జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే సహస్రారం ఓపెన్ అవుతుంది. విశ్వశక్తి ఏమవుతుంది? లోపలికి వస్తుంది. సో కింద ఉన్నటువంటి ప్రాణశక్తి ఏమో పైకి ప్రవహిస్తుంది. విశ్వశక్తి ఏమవుతుంది? లోపలికి వస్తుంది. విశ్వశక్తి లోపలికి వచ్చినప్పుడు అది మొట్టమొదట సహస్రారం గుండా లోపలికి ప్రవేశించి మెదడును సమూలంగా శుద్ధి చేస్తుంది. కింద నుంచి మూలాధార చక్రం చైతన్యవంతమయ్యేటట్లయితే వెన్నుబాము మొత్తం కూడా సమూలంగా శుద్ధి అవుతుంది. మీకు కీలకమైన విషయం ఏంటంటే మానవ దేహం మొత్తంలో అత్యంత కీలకమైనటువంటి ఒకే ఒక వ్యవస్థ ఏమిటంటే కేంద్ర నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అది 2 అవయవాలతో కూడి ఉంటుంది. వాస్తవానికి ఒక్క అవయవమే మెదడు వెన్నుపాము. మెదడు వెనుపాము 2 విడిపోవు, 2 ఒకే వరుసలో ఉంటాయి, ఒకే రకం ఉంటాయి. కాకపోతే ఏంది, మనం సౌలభ్యంగా చదువుకోవటం కోసం దాన్ని 2 భాగాలు చేసాం తప్ప అక్కడ ఉన్నది మాత్రం ఒకటే. ఎవరైతే శరీరము, మెడ, తల 3 నిటారుగా ఉంచుకొని కదలకుండా కూర్చోగలుగుతారో ఎంతసేపు చెప్పనా? 48 నిమిషాలు చాలు. 48 నిమిషాలు శరీరము, మెడ, తల నిటారుగా ఉంచుకొని ఉండగలిగితే మెదడులో ఉన్నటువంటి మస్తిష్క ద్రవం, వెన్నుబాములో ఉన్నటువంటి మేరు ద్రవం 2 కూడా కలిసిపోతాయి. మస్తిష్క మేరు ద్రవంగా మారుతుంది. దాన్నే జీవామృతం అంటారు, నెక్టార్ ఆఫ్ లైఫ్ అంటారు. ఇంకొక విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే మనం అలా కూర్చుంటామో లోపల ఉన్నటువంటి అనియంత్రిత అవయవాలు, ఇన్వాలంటరీ ఆర్గాన్స్, కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నాలుగు కానీ, చర్మం కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ, నోరు కానీ, మలనాంగం, జనాంగం ఏంటంటే నియంత్రిత అవయవాలు. ఇవి వాలంటరీ ఆర్గాన్స్. గుండె కొట్టుకోవటం మన చేతులు లేదు. ఊపిరితిత్తులు మన చేతులు లేవు పనిచేయటం. మూత్రపిండాలు ఆటోమేటిక్ పనిచేస్తూ ఉంటాయి. మన ఆపితే ఆపేయగావు. నేను చెయ్యిని ఇలా పెట్టుకోవచ్చు కావాలని చెప్పి, కానీ మూత్రపిండాన్ని, గుండెని ఆపలేను కదా నేను. వాటిని ఏమంటారు? ఇన్వాలంటరీ ఆర్గాన్స్ అంటారు. ఇప్పుడు కీ పాయింట్ చెప్తాను. వెన్నెముక నిటారుగా ఉన్నప్పుడు వెన్నెముక మీద ఉన్నటువంటి చక్రాలకు అనుగుణంగా హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్కి అనుగుణంగా, చక్రాలకు అనుగుణంగా వ్యవస్థలు ఉంటాయి. కింద ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది, దానిపైన విసర్జక వ్యవస్థ ఉంటుంది, దానిపైన జీర్ణ వ్యవస్థ ఉంటుంది, దానిపైన శ్వాస వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ ఉంటాయి. ఇక్కడ గొంతు ప్రాంతం ఉంటుంది. సో ఇవన్నీ ఏమవుతాయి? యాక్టివేట్ అవుతాయి, చైతన్యవంతం అవుతాయి. ఎప్పుడైతే ఈ చైతన్యవంతమైనయో అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తే ప్రాణశక్తి పుష్కలంగా అందుతుంది. ప్రాణశక్తి పుష్కలంగా అందితే జీవితాంతం మనిషి ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏ వ్యక్తి అయినా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి, ఈ పదం మరలా వినండి, మెంటల్ ప్రిపరేషన్తో మెడిటేషన్లో కూర్చోవాలి. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ కూర్చున్నట్టయితే అక్కడ తిరుగుబాటు జరుగుతుంది. ఎట్లా? అది కూడా చెప్పమంటారా? మనం మన విల్ పవర్ తోటి పాజిటివే ఉండాలనుకుంటాం. ఒక 2 నిమిషాలు, 2.5 నిమిషాలు, 3 నిమిషాలు మనం పాజిటివ్నే చూస్తూ ఉంటాం. కానీ ఆ పాజిటివ్ అడుగునే ఉందంటే నెగిటివ్ ఉంది. మన విల్ పవర్ తగ్గిపోయింది అనుకోండి, నెగిటివ్ ఏమవుద్ది? పైకి వస్తుంది. నెగిటివ్ను సర్వసాధారణంగా మనిషి ఏం చేస్తాడు? వ్యతిరేకిస్తాడు. మరి ఏం ఆశిస్తాడు? పాజిటివ్ ఆశిస్తాడు. నెగిటివ్ను వ్యతిరేకించినప్పుడు ఎనర్జీ ఏమవుద్ది? ఖర్చు అవుతుంది. నెగిటివ్ను వ్యతిరేకిస్తున్నాడు, పాజిటివ్ను ఆశిస్తున్నాడు. అక్కడేం జరుగుద్ది? మహాభారత యుద్ధం జరుగుద్ది. 199 మంది మెడిటేషన్లో ఫెయిల్ అవడానికి మూల కారణం ఇదే. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, గురూజీ ఒక 400 సంవత్సరాల క్రితం చాలామంది 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూర్చొని జీవితాంతం ఆరోగ్యంగా ఉన్నారు కదా, అప్పుడు సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీకు ఒక విషయం చెప్తున్నాను. 2000 సంవత్సరం బిగినింగ్లో ప్రపంచం ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది? చాలా మార్పు వచ్చింది. అప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? అప్పుడు వివాహ వ్యవస్థ ఎలా ఉంది, ఇవాళ వ్యవస్థ ఎలా ఉంది? అప్పుడు పొల్యూషన్ ఎలా ఉంది, ఇప్పుడు పొల్యూషన్ ఎలా ఉంది? అప్పుడు మెంటల్ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు మెంటల్ కండిషన్ ఎలా ఉంది? సో మొత్తం ఏమైంది ఇక్కడ? ప్రెజర్ పెంచుకున్నారు, విపరీతం డిస్టర్బెన్స్ ఉంది. ఈ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కనుక మెడిటేషన్ కూర్చుంటే వద్దంటే ఆటోమేటిక్గా తిరుగుబాటు జరుగుతుంది. కురుక్షేత్రం అంటే అదే. పాండవులు కాదు, కౌరవులు కాదు. పాండవులు అంటే ఎవరు? ఉత్తమ సంస్కారాలు. కౌరవులు అంటే ఎవరు? చెడ్డ సంస్కారాలు. కృష్ణుడు అంటే ఎవరు? ఆత్మ. అర్జునుడు అంటే ఎవరు? మనసు. దేంతో మొదలైంది? అర్జున విషాద యోగంతో మొదలైంది, అదే ఏడుపు. దేంతో ఎండ్ అయింది? మోక్ష సన్యాస యోగం, అదే ఆనందం.
కాబట్టి కురుక్షేత్ర సంగ్రహం బయట జరగలేదు, రోజు మనలో జరుగుతూనే ఉంది. ఇలా ఉండాలనుకుంటాం, ఇలా ఉండకూడదు అనుకుంటాం. ఇలా ఉండాలి అనే దానికి ఉండకూడదు అనుకో దానికి మధ్య ఏం జరుగుద్ది? ఘర్షణ జరుగుద్ది. ఇంకొక విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే మెదడు వెన్నుభాగం రెండు సమూలంగా శుద్ధి అవుతాయో, శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే మనిషి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు. దీనిలో కీలకమైన అంశం ఏంటంటే, మెదడు వెన్నుభాగం రెండు సమూలంగా శుద్ధి కావాలంటే జన్మలుగా ఉన్నటువంటి సంస్కారాల కట్టేం కావాలి? దహించుకుపోవాలి, కరిగిపోవాలి. అది కరిగిపోవాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జి. ఒకే ఒక మాట చెప్తున్నాను, చెడు కూడా భగవంతుడే అనుకున్నటువంటి వ్యక్తి చెడును వ్యతిరేకించడు. చెడును వ్యతిరేకిస్తూ ఉండి పాజిటివ్ని కోరుకుంటూ ఉంటే మనిషి మధ్య ఏం జరుగుద్ది? ఘర్షణ జరుగుద్ది. దానివల్ల బ్యాటరీ ఏమవుద్ది? డిశ్చార్జ్ అయిపోతుంది. అసలు చెడు కూడా భగవంతుడు అనుకుంటే, మీకు ఒక విషయం చెప్పనా, రావణ్ణి పూజిస్తున్నారు కదా, రావణాసురుడు కూడా భగవంతుడేగా. అవును, ఆత్మపరంగా భగవంతుడు కాదు. రావణాసురుడు లేకపోతే రావణుడికి అంత పేరు ఎందుకు వచ్చింది? అంతే కదా. ఇప్పుడు సినిమాల్లో కూడా విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరోకి అంత పేరు వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి గెలిచాడని సంబరం చేసుకుంటున్నాడు, గెలుపులో ఓటమి ఉంది. ఓడిపోయానని ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ఆ ఓటమిలో గెలుపు ఉంది. జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తికి విజయంలో అపజయం ఉంటుంది, అపజయంలో విజయం ఉంటుంది. అవి రెండు ఉన్నాయి అనుకోండి, మనిషి ఎలా ఉంటాడు? అద్భుతంగా. అయితే గురుగారు ఇక్కడ సాధన 48 నిమిషాలు అన్నారు. అవును. ఈ 48 నిమిషాలకి ఏమన్నా కొలమానం ఉందా? ఉంది. బిగినింగ్లో తప్పనిసరిగా సాధన చెయ్యాలి. సాధన అవసరం లేదనే స్థితికి వచ్చిన తర్వాత సాధన ఆపేయాలి. నడక నేర్చుకోవటం కోసం తప్పనిసరిగా తల్లి యొక్క సపోర్ట్తో కొంతకాలం వెళ్ళాలి. గురువులు ఉండాలి, మార్గదర్శకులు ఉండాలి. కానీ నడక నేర్చుకున్న తర్వాత ఇంకా తల్లితో పని లేదుగా. కాబట్టి బిగినింగ్లో జన్మలుగా నిలవన్నటువంటి సంస్కారాల మోతాదుని సమూలంగా కరిగించుకోవటం కోసం తప్పనిసరిగా సాధన అవసరమే, నియమాలు అవసరమే, కట్టుబాట్లు అవసరమే, ప్రతిదీ అవసరమే. నియమాలు అవసరం లేదనే స్థితికి వచ్చిన తర్వాత నియమాల యొక్క అవసరం ఉండదు. కాబట్టి అహంకారం కరిగించుకోవటం కోసం సాధన చేయాలి. అహంకారం కరిగిన తర్వాత ఇంకా సాధన యొక్క అవసరం ఉండదు కదా. నీకు ఏది కావాలో అది లభించిన తర్వాత ఇంకా దానికోసం అన్వేషణ చేయాల్సిన అవసరం లేదు కదా. అయితే మీరు కింద ఒక క్వశ్చన్ వేశారు. చాలామంది మహానుభావులు ఆధ్యాత్మిక రంగంలో ఉండి వివాహం చేసుకోకుండా కఠోర సాధన చేసి అంతిమంగా భయంకరమైన జబ్బులతో బాధపడి జీవితాన్ని ముగించిన సందర్భాలు ఉన్నాయి కదా. వాళ్ళకి అలా ఎందుకు జరిగింది? దీని గురించి చెప్తాను. మనిషి నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి సాధన చేస్తున్నప్పుడు సంస్కారాలు పూర్తిగా కరిగిపోవు. నేను ఏమీ కాను అనేటటువంటి స్థితికి చేరిన తర్వాత సాధన చేస్తే సంస్కారాలు మొత్తం కరిగిపోతాయి. మనకు సంచిత కర్మలతో జీవితం ప్రారంభమవుతుంది, ప్రారంధ కర్మలు కరుగుతూ ఉంటాయి. కానీ ఒక దశకు వచ్చిన తర్వాత సంస్కారాన్ని కరిగించుకునేటటువంటి విధానం వాళ్ళు అనుసరించినందువల్ల మిగిలిపోయినటువంటి సంస్కారాల ద్వారా రుగ్మతలు వస్తున్నాయి. నేనేమంటున్నాను, సంస్కారాలు 100% కరిగిపోవాలి. దానికి ఏమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. దీనికి భగవద్గీతలో ఉంది, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో కర్మల మొత్తం దగ్ధమవుతాయి. దానికి ఏమిటి? ఆధ్యాత్మికతను గురించి సైంటిఫిక్గా తెలుసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ చెప్తున్నాను. ఉద్ధరేదాత్మ నాత్మానం అంటే ఏమిటి? నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకో. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే ముందు ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి, తర్వాత స్వధర్మం, తర్వాత పరధర్మం, ఆ తర్వాతనే పరమధర్మం. నీ ఇల్లే సరిగా లేకపోతే పక్కోడి ఇల్లు ఊరుస్తానంటే ఎట్లా? కాబట్టి నువ్వేం చేయాలి? నీది మొత్తం ప్యూరిఫై చేసుకోవాలి. ఎట్లా? నా దేహం మొత్తం కూడా ఆత్మమయమే అనేటటువంటి భావన కలిగి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే అతనిలో జన్మలుగా ఉన్నటువంటి సంస్కారాలు మొత్తం సమూలంగా దగ్ధమైపోతాయి. కాబట్టి ఈ దేహం ఏంటి? బయటికి కనిపిస్తుంది పదార్థంగా, ఇది పదార్థం కాదు, ఇది మొత్తం కూడా ఆత్మమయమే. నేను సైంటిఫిక్గా జీవితం కావాలంటే ఇది నేను, ఇది మేను. నేను నుండి మేను వచ్చింది, మేనుకు ఆధారం నేను. నేను లేకుండా మేను లేదు. మేను రావాలంటే నేను కావాలి. కానీ నేను మేను రెండు వేరు. నేను లేకుండా మేను లేదు. మేను రావాలంటే నేను కావాలి. కానీ
నేను అనే దాని నుంచి మేను వచ్చినప్పటికీ నేను రెండు వేరుగా ఉంటాయి. ఎప్పుడు బిగినింగ్లో. పరాకాష్ఠ స్థితికి వెళ్ళినప్పుడు రెండు ఏమవుతాయి? కలిసిపోతాయి. రామకృష్ణ పరమహంస గారు కానీ రమణ మహర్షుల వారు కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా పరిణతి చెందారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎక్కడ పొరపడింది చెప్పమంటారా? కింద నుంచి పై వరకు 7 చక్రాలు కూడా సమానంగా శుద్ధి కావాలి. ఒక చక్రం ఎక్కువ పనిచేసినా ఒక చక్రం తక్కువ పనిచేసినా ఆత్మస్థితి పొందే ప్రసక్తే లేదు. తమో గుణం, రజోగుణం, సత్వగుణం 3 ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్గా. కరెక్ట్, మంచి మాట చెప్పారు. ఆ 3 సమాన మోతాదులో ఉంటే 3 గుణాలు కలిసిపోయి త్రిగుణాతీత స్థితి వస్తుంది. ఒక గుణం ఎక్కువ ఉంటే ఏమవుద్ది? ఆ గుణ స్వభావం అవుతుంది. మిగతా 2 కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఏమవుతుందంటే ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకోవటం మొదలు పెడతావో దేహం పైనుంచి క్రింది వరకు కూడా ఆత్మమయమే అనేటటువంటి భావన అనుభవంలోకి వస్తుందో అప్పుడు ఇక దీనిలో కర్మలుండే అవకాశం లేదు. ఇంకొక విషయం చెప్తాను. జన్మలుగా నిలవనటువంటి కర్మలు కరిగిపోవాలంటే మీకు సైంటిఫిక్ ప్రాసెస్ చెప్తాను. ఇందాక నేను వెన్నుబాము మెదడులో ఉన్నటువంటి ద్రవాలు కరిగిపోవటం అన్నాను కదా, అప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? మన శరీరంలో 16,000 కిలోమీటర్ల పొడవైనటువంటి నాడీ తంతువులు ఉన్నాయి. ఎన్ని? 16,000 కిలోమీటర్ల నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. 96,000 కిలోమీటర్ల పొడవైనటువంటి రక్తనాళాలు ఉంటాయి. మనిషి కనుక తనను గురించి తాను తెలుసుకోకుండా తన మీద తాను మెడిటేషన్ చేసుకోకుండా పరధ్యానంలో ఉంటే ఇవన్నీ కూడా బ్లాక్ అవుతాయి. కానీ బాడీ మొత్తం పైనుంచి కిందికి ఆత్మయమని చెప్పి అనుభవంలోకి వచ్చిందనుకోండి, మస్తిష్క మేరు ద్రవం సంపూర్ణంగా ప్రవహిస్తూ ఉందనుకోండి, జీవామృతం అద్భుతంగా ప్రవహిస్తూ ఉందనుకోండి, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ప్రతి అవయవానికి, ప్రతి అంగానికి, ప్రతి కణజాలానికి, ప్రతి కణానికి, ప్రతి కణాంగానికి నర్వ్ వెళుతుంది. ప్రతి పార్టీకి బ్లడ్ వెళుతుంది. బ్లడ్ పుష్కలంగా వెళ్ళింది అనుకోండి, ప్రాణశక్తి వెళుతుంది, పోషక పదార్థం వెళుతుంది. నర్వ్స్ బాగా యాక్టివేట్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రమణ మహర్షి పడుకుంటే 48 గంటలు లేవడు అసలు. ఆయనకి నర్వస్ సిస్టమ్ వీక్గా ఉంది. రామకృష్ణ పరమహంసుల వారికి డైజెస్ట్ సిస్టమ్ వీక్గా ఉంది. ఏ ఫుడ్ తిన్నా అరగదు ఆయనకు అసలు. వివేకానందుల వారు 72 గంటలు లేవకుండా మెడిటేషన్ కూర్చునేవాడు. 72 గంటలు లేవకుండా మెడిటేషన్ కూర్చుంటే దీని సంగతి ఏంది? దీని సంగతి ఏంది? దీని సంగతి ఏంది? దాన్ని ఏమంటారు? కఠోర సాధన అంటారు. కఠోర సాధనల వల్ల మనిషి కాఠినంగా తయారవుతాడు. ముందు దేహాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మన ప్రయాణానికి వాహనం ఏంటి? దేహము. దేహాన్ని అశ్రద్ధ చేసామనుకోండి మన ప్రయాణం ఏమవుతుంది కుంటుపడుతుంది. చాలామంది ఆత్మస్థితికి వెళ్ళాలనేటటువంటి తపనతోటి అవసరానికి మించి సాధన చేసి గంటల తరబడి కూర్చొని బాడీని ఏం చేస్తున్నారు? వీక్ చేస్తున్నారు. కాబట్టి ఎంతకాలం మెడిటేషన్ అంటే కేవలం 48 నిమిషాలు చాలు. నేను శిక్షణా తరగతిలో నేను ఇచ్చేటటువంటి ధ్యానాలన్నీ కూడా 48 నిమిషాలే. 15 నిమిషాల సమాధి అభ్యాసం ఒకటి ఉంది, 45 నిమిషాల ధ్యానాలు ఉన్నాయి. వాటి వల్ల పర్ఫెక్ట్గా ఫలితం వస్తుంది. అయితే మా సంస్థలో ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు కూడా చాలామంది పరిణతి చెందలే. ఎందుకు అనుకున్నారు? జ్ఞానాన్ని బోధించడం చాలా సులభం, జ్ఞానాన్ని అనుభవంలోకి పొందటం. చాలామంది ప్రచారంలో పూర్తిగా నిమగ్నం అవుతున్నాను కానీ ఆచరించడం లేదు. నేనేమంటున్నాను? ఆచరణ ఉండాలి, ప్రచారం కూడా ఉండాలి. ఆచరణ లేకుండా ప్రచారం చేస్తే ఏమవుద్ది? ఇబ్బందులు పడతాం. అది పాండిత్యం అవుతుంది. ఆచరణ ఉన్న ప్రచారం చేయలేకపోతే అసమర్థత అవుతుంది. మనకేం కావాలి? రెండేం కావాలి? కలవాలి. సమానమైనటువంటి మోతాదులో ఉండాలి. ఇప్పటి వరకు భారతదేశంలో అశాస్త్రీయ విధానాలను అనుసరించడం వల్ల చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినా సరే పరిణతి చెందలేకపోతున్నాం. ఎందువల్లంటే టెక్నికల్గా ఉంటుంది అది. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 7 రోజులు బాత్రూమ్ కడగలేదు, బాత్రూమ్ దుర్గంధభూయిష్టంగా ఉంటుంది, పాచి పట్టి ఉంటుంది, దాని మీద కాలేస్తే జారిపడే అవకాశం ఉంటుంది. ఆ పాచి మొత్తం పోవటానికి, ఆ మలినం మొత్తం పోవటానికి ఒక 50 బొంగలు నీళ్లు బారబోసామనుకోండి, అది శుభ్రం కాదు. కానీ ఒక బ్రష్ పెట్టో, రేకు పెట్టో, అంత విమ్ పౌడర్ పెట్టో, జట్టు పంపు పెడితే కొడితే ఏమవుద్ది? అయిపోతుంది. అంటే ఏంటి? ఇక్కడ 50 బొంగలు నీళ్లు పోసినా సరే అది క్లీన్ కాలే. అక్కడేమైంది? చేసే విధంగా చేస్తే అది క్లీన్ అవుతుంది. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను.
పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. నాకు ఒక అద్భుతమైన యోగి చెప్పాడు. అంటే ఆయనకి అరౌండ్ 90 ఏళ్ళు. ఆయన చెప్పారనమాట, నేను ఈ రోజుల్లో 3 జొన్న రొట్టెలు తిని అరిగించుకుంటా. ఇప్పుడున్న వాళ్ళలో ఏ 20 సంవత్సరాల్లో ఉన్నవాడైనా బాగా అరుగుదల ఉన్నాడైనా ఒక్క జొన్న రొట్టెని, అంటే జొన్న రొట్టె అంటే ఇంతది కాదు ఆయన చెప్పింది, ఈ సైజు పెద్ద సైజు, పళ్ళెం సైజు ఉంటుంది. ఆ సైజు జొన్న రొట్టెల్ని ఒక 2 తిని అరిగించుకోమనండి. చేత కాదు. 1/2 కిలో పప్పు, 3 జొన్న రొట్టెలు నేను తింటాం. ఉదయాన్నే ఆయన హిమాలయాల్లో రోజుకు ఒకేసారి తింటాడు, 10:30 అతనంతంలో తింటాడు. సాయంత్రం అయితే ఒక జ్యూస్ తాగుతాడు, అంతే ఆయన ఆహారం. ఇంకా ఆహారం లేదు. 90 ఏళ్ళలో కూడా ఆరోగ్యంగా ఉన్నాడు, హ్యాపీగా కొండలెక్కుతాడు. అది ఏ ఇబ్బంది లేదు. ఇవాళ ఏమవుతుంది, జీవన శైలి ఎలా ఉంది, ఆహార నియమాలు ఎలా ఉన్నాయి, పరిసరాలు ఎలా ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, వివాహ వ్యవస్థ ఎలా ఉంది, వృత్తి ఎలా ఉంది, వ్యాపార వ్యవస్థ, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విపరీతంగా ఉన్నటువంటి మల్యాన్ని తొలగించుకోవాలంటే కీ పాయింట్ చెప్తాను. మనస్సుకు స్వేచ్ఛనివ్వటమే మోక్షం. అలా కూర్చున్నాము, మంచి వచ్చినా ఓకే, చెడు వచ్చినా ఓకే, అనుమతించాలి, అంగీకరించాలి, కరిగించాలి. అనుమతించాలి, అంగీకరించాలి, కరిగించాలి. ఇక్కడ నుంచి లోడ్ వెళ్ళిపోతూ ఉందనుకోండి, మైండ్ ఏమవుతుంది, ఫ్రీ అవుతుంది. ఈ మైండ్ ఫ్రీ అయితేనే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ యాక్టివేట్ అవుతుంది. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు 3 శుద్ధి అయిన తర్వాతనే అధిచేతన మనసు మేల్కొంటుంది. అదే మస్తిష్క మేరుద్రవం అంటే. అటువంటి నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందువల్లనే మనుషులు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేకపోతున్నారు. చాలామంది ఏం చేస్తున్నారు, ఆసనాలు నేర్చుకొని, ప్రాణాయామం నేర్చుకొని ఇదే ఆధ్యాత్మికత అంటున్నారు. కొంతమంది సూర్య నమస్కారాలు అంటున్నారు, కొంతమంది ఆహార నియమాలు అంటున్నారు, కొంతమంది సేవ అంటున్నారు. ఇది కాదు. అడుగున ఉన్నది శారీరక మట్టం, దానిపైన ఉన్నది ఇంద్రియ మట్టం, దానిపైన మానసిక మట్టం, దానిపైన బుద్ధి మట్టం, దానిపైన హృదయ మట్టం. ఆ తర్వాత ఇక్కడ ఉంది ఏంటంటే ఆజ్ఞా చక్రం. ఇదే చిత్తం, ఇదే చిత్తమయ కోశం, ఇదే చిత్ అంటే. ఇది మొత్తం క్లీన్ అయింది అనుకోండి, నీకు బాడీలో జబ్బు ఎందుకు ఉంటుంది? మీరు ఆలోచించండి. ఇది మొత్తం క్లీన్ అయి అవుట్పుట్ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, బాడీ ఎలా ఉంటుంది, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి బాడీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నప్పుడు ఇంకా రుగ్మతలు ఎందుకు ఉంటాయి? ఉండవు. కొంతమంది ఏమవుతారు, కొంతకాలం సాధన చేసి రుగ్మతలు పోగొట్టుకొని మళ్ళీ ప్రజా సంబంధాలు పెంచుకొని మళ్ళీ స్వీకరిస్తూ ఉంటారు. ప్రజా సంబంధాలు పెంపొందించుకొని మళ్ళీ స్వీకరిస్తే మళ్ళీ జబ్బులు ఏమవుతాయి, పెరుగుతూ ఉంటాయి. అది కాబట్టి మనం ముందేం చేయాలి, స్వధర్మాన్ని పాటించి పరధర్మానికి వెళ్ళాలి. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మానికి వెళ్ళటమే అధర్మం. నిన్ను ఉద్ధరించుకుంటే జనాన్ని ఉద్ధరించవచ్చు, నిన్ను ఉద్ధరించుకోలేకపోతే జనాన్ని ఎట్లా ఉద్ధరిస్తావు? అందుకే నా ఈ చాతుర్మాస దీక్షలని యోగులకి పెట్టింది. 8 నెలలు ప్రపంచంలో తిరుగు, 4 నెలలు నీ ఆశ్రమంలో కూర్చొని సాధన చేయమనేది. అది ఇప్పుడు ఈ దీక్షలు కానీ మాలలు కానీ ఇవన్నీ కూడా అన్నమయ శుద్ధిలో ఒక భాగం. భజనలు కానీ పద్యాలు కానీ పాటలు కానీ భక్తి గీతాలు ఏమిటంటే రెండోది వచ్చింది. అదేమిటి, స్వాధిష్టాన చక్రం, ప్రాణమయ కోశం. జ్ఞానం వచ్చేసరికి మనోమయ కోశం, విచక్షణ వచ్చేసరికి బుద్ధిమయ కోశం, సేవా కార్యక్రమాలు వస్తే హృదయ మట్టం, అదే ఆనందమయ కోశం అంటారు. ఆ చివరికి వెళితే ఏంటంటే ఆత్మమయ కోశం. కాబట్టి ఏమీ లేదు. టెక్నికల్గా ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేస్తారో వాళ్ళ తప్పనిసరిగా మార్పు వస్తుంది. మరొక విషయం చెప్తున్నాను, సాంకేతిక పరంగా అవగాహన గావించుకుంటే ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది, మహోన్నతమైంది భూమండలంలో లేనే లేదు. భూమండలంలో లేదు. ఎందుకంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే కదా. నీ లోపల ఎన్ని లోపాలు ఉన్నాయి, నీ లోపల ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఎన్ని ఫోబియాస్ ఉన్నాయి, ఎంత ఉద్రేకం ఉంది, కామం ఎంత ఉంది, క్రోధం ఎంత ఉంది, లోభం ఎంత ఉంది, మోహం ఎంత ఉంది, మదం ఎంత ఉంది, మాత్సర్యం ఎంత ఉంది, రాగం ఎంత ఉంది, ద్వేషం ఎంత ఉంది, మమకారం ఎంత ఉంది, అభిమానం ఎంత ఉందో తెలిసినప్పుడు కలుపు మొక్కలు మొత్తం పీకే ఏముంది అక్కడ? కలుపు మొక్కలు మొత్తం పీకేస్తే ఏం మిగులుతుంది? పంట మిగులుతుంది. కలుపు మొక్కలు అలాగే ఉంచి ఎరువేస్తే ఏమవుద్ది? పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇది టెక్నికల్ పాయింట్. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి 3 ఏళ్ళు 4 ఏళ్ళు సాధన చేసిన తర్వాత కూడా రుగ్మతలతో కొనసాగుతున్నారంటే ఆ మార్గం మీకు శాపంగా మారినట్లే. పురోభివృద్ధి లేనప్పుడు అనవసరంగా సాధన చేసి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అంటే అనుసరించే విధానంలో పొరపాటు ఉంది, అందించేటటువంటి విధానంలో కూడా పొరపాటు ఉంది.
ఎక్కడ పొరపాటు ఉందో తెలుసుకున్నప్పుడు దాన్ని సరి చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క యోగ మార్గంలో ఉన్న వాళ్ళు చాలామంది రోగాలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. దానిపైన ఇవాళ ఎవరికైనా ఉపాధి కావాలి, గుర్తింపుకాంక్ష, కీర్తికాంక్ష, అధికారకాంక్ష, నలుగురిలో పేరు రావాలి, నాకు తెలిసింది దీన్ని 10 మందికి పంచాలి, ఏదో కార్యక్రమం కావాలి, సేవ చేయాలి, ఈ విధంగా మనుషులంతా మెటీరియలిస్టిక్ టెండెన్సీలో ఉన్నారు. భౌతికవాదపు విధానంలో ఎవరు జీవించినా సరే వాళ్ళు ఆధ్యాత్మికంగా పరిణతి చెందే ప్రసక్తి లేదు. నేను చాలామందిని చూస్తున్నాను, తెర వెనుక వచ్చి మందులు మింగుతున్నారు, తెర ముందుకెళ్ళి యోగా బోధిస్తున్నారు. యోగా అంటే ఆసనాలు కాదు, ప్రాణాయామ కాదు, సూర్య నమస్కారాలు కాదు, బంధాలు కాదు, ఏమి కాదు. యోగా అంటే పూర్ణ స్థితిని పొందటం. పూర్ణ స్థితికి వెళ్ళిన తర్వాత అన్ని చక్రాలు శుద్ధి అవుతాయి. పూర్ణ స్థితికి వెళ్లకుండా మధ్యలో ఆగిపోతే పై చక్రం శుద్ధి కాదు, కాబట్టి అతను మళ్ళీ ఎగైన మామూలు స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఎవరి మార్గంలోకి ప్రవేశించినా సరే నిరంతరం సమీక్షించుకుంటూ ఉండాలి. 2 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాను, ఇవాళ ఎలా ఉన్నాను, ఎవరైనా చూడగానే ఏంటి ముఖం నల్లబడింది, జుట్టు రాలిపోతుందంటే తప్పనిసరిగా తప్పుడు సాధన అది. నేను చాలామందిని సాధకులను చూశాను, ఈ మార్గంలో ప్రవేశించిన తర్వాత జుట్టు కుచ్చులు ఊడిపోవటం, మెనస సరిగా రాకపోవటం, కళ్ళ కింద నలుపు ఏర్పడటం, తర్వాత ముఖంలో ఛాయ తగ్గిపోవటం, శారీరక పట్టుదల తగ్గిపోవటం, విరక్తి వైరాగ్యం కలగటం, మళ్ళీ మేము ఆధ్యాత్మికత అంటున్నారు. అది కాదు. ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి. ప్రతి విషయంలో యాక్టివ్గా ఉండాలి. ఎంతసేపు శ్రమించినా అలసట అనేది ఉండకూడదు. వయసు పెరుగుతూ ఉంటుంది కానీ చైతన్యం పెరుగుతూ ఉంటుంది. వయసు పెరిగి కొద్దీ ముఖంలో కళాకాంతులు తగ్గుతుంటాయి ఎవరికి, మెటీరియలిస్ట్కి. కానీ స్పిరిచువలిస్ట్కి ముఖంలో విపరీతమైన తేజస్సు పెరుగుతుంది, వర్చస్సు పెరుగుతుంది, దేహకాంతి పెరుగుతుంది, గమనం పెరుగుతుంది, తనలో ఏం జరుగుతుందో పరిసరాలు తెలుసుకునేటటువంటి ఒక అవగాహన శక్తి ఉంటుంది అతనికి. లేనట్లయితే అవన్నీ కూడా బురజలు పన్నీరే. ఇవాళ చాలామంది ఎందుకు దెబ్బతింటున్నారంటే ఆధ్యాత్మిక ప్రచారంలో ఆధ్యాత్మిక పిచ్చిలో పడి సంస్థలు ఇరుక్కొని పోయి కఠోర సాధనలు చేసి సమాజాన్ని మార్చాలనేటటువంటి ప్రయత్నంలో తమ అంతరంగాన్ని మార్చుకోలేకపోతున్నారు. సమాజాన్ని మార్చాలనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మతి భ్రమించినట్లే. సమాజం ఎప్పుడు మారదు, దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకుందాం అంతే. సమాజాన్ని మార్చడానికి నువ్వెవరు, నీ సామ్రాజ్యం కాదే, వాళ్ళ మీద నీకేం హక్కు ఉంది? నువ్వు మారుతూ ఉంటే వాళ్ళు మారినట్టు కనపడతారు. ఇక్కడ క్లీన్ అవుతుంది అనుకోండి, ప్రతికూలంగా పరిస్థితి కూడా ఏమవుతుంది, అనుకూలం అవుతుంది. ఇక్కడ డస్ట్ అలాగే ఉందనుకోండి, అనుకూలంగా ఉన్నది కూడా ప్రతికూలంగా కనపడుతుంది. ఎక్కడ మార్పు రావాలి? సృష్టిలో మార్పు రావటం కాదు, మన దృష్టిలో మార్పు రావాలి, మన అంతరంగ సంస్కారాల స్థితిలో మార్పు రావాలి. అది ఆరోగ్యాన్ని పొందడం అనేది చాలా సులభం. మానవాతీత అతీంద్రియ శక్తులు కూడా పొందొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా చాలా కృతజ్ఞతలు గురుగారు, చాలా అద్భుతంగా వివరించారు. చాలా ముఖ్యమైనటువంటి విషయాలపైన ప్రపంచానికి పనికొచ్చే అంశాన్ని మనం తీసుకొని ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు చర్చించడం జరిగింది. మరొక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.